జడ్బీ9 న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథంలో ముందుకు వెళ్తూ నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ నాలుక కోస్తే 30 లక్షలు ఇస్తారని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామగుండం నియోజకవర్గం గోదావరి కని స్థానిక మున్సిపల్ చౌరస్తా వద్ద మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు। రాహుల్ గాంధీపై ఎవరైనా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు। కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు మంత్రిగా ఉండి కూడా నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యలే ధ్యేయంగా పోరాడుతూ ఉన్న రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే 30 లక్షలు ఇస్తానని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। ఎవరైతే నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారో అలాంటి నాయకుల మీద ఈ బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలకు వివరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని బదనాం చేయాలనే ఒక దుస్సంకల్పంతో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడుతున్న అవాకులు చెవాకులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నోరు దగ్గర పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సైనికునిగా మారి ఈ బీజేపీ నాయకుల కార్యకర్తల నాలుకలు కోసడం కాదు బిడ్డ ఇళ్ల నుంచి ఎవరిని కూడా వెళ్ళనియకుండా ఒక్కొక్కరి సంగతి చూస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం।